అవి ఫాలో మీరెక్కడైతే టెంట్ ఇచ్చిరో ఇప్పుడు ఇది ప్లాట్లు తీసేసినాయి. మీరు తెలుగు చదువుతారు కదా? తెలుగు చదువుతాను, అన్ని చదువుతాను. చెప్పండి, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మాట. మీ పేరు మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి, ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. We know how to follow the law, we know how to respect the courts, we know how to follow the procedures, we know everything. అంతేగాని మీరు తెలుగు చదువుతారా, ఇంగ్లీష్ చదువుతారా, డోంట్ ఓవర్ యాక్ట్. ఓకే, ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్. మీరేమన్నా మీ దగ్గర ఇక్కడ ఏమైనా ఓవర్ యాక్షన్ చేయొచ్చేమో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది. దీన్ని చూసేటప్పుడు మీరు నాకు తెలుగు చదువుతారా, ఈ ఆర్డర్ చదవండి, ఈ ఆర్డర్ అని చూస్తామండి తప్పకుండా. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జ్యుడిషియరీ, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా. ఓకే, బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరినే లా అంటే ఏదో పైన నటించే లాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు, స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడాలి. అర్థమైందా? లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్. దట్ ఈస్ వాట్ విల్ రెస్పెక్ట్. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, రైట్. యా, జడ్జిమెంట్ వయలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. రావాలి ఇవాళ అది కూల కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. అయ్యాపూర్ దిస్ ఇస్ ద విలేజ్. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఆఫ్ లా ని రిప్రజెంట్ చేస్తే వి నో వాట్ ఇస్ వాట్. మేము ఏం చేయలేము. అఫీషియల్లీ చూపించొచ్చు. డోంట్ ఓవర్ యాక్ట్. ఐ హావ్ రెస్పెక్టెడ్. డోంట్ ఓవర్ యాక్ట్. డోంట్ ఓవర్ యాక్ట్. రెస్పెక్టింగ్ ద ఆఫీసర్. ఓవర్ యాక్షన్. ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడదు. ఫుల్ నాలెడ్జ్. ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడదు. ఒక క్వశ్చన్ చేయలేరు. లీగల్ ఏం సబ్జెక్ట్ గురించి వస్తారండి. సబ్జెక్ట్ తప్ప కానీ అనవసరంగా మీరు ఆఫీసర్ ఇవ్వండి. మీరు పోలీస్ స్టేషన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి. మీరు ఈ అతి తెలివి అందరినీ మీరు చూపించి జనాలు చూస్తున్నారు. డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. వీళ్ళని ప్లాట్లు మీరు ఇప్పియండి. వీళ్ళు మీరు పెండింగ్ ఉన్నప్పుడు మీరు చూపెట్టండి. ఏది కోర్టు చీఫ్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ నడుస్తుంటే వీళ్ళు అబద్ధాల అప్లికేషన్స్ మీరు కన్సిడర్ చేయాలి. మీరు ఇల్లు కట్టడం సరే, రైట్ అండి. సో ఈ పోలీస్ స్టేషన్ రెచ్చగొట్టకండి. పబ్లిక్ రెచ్చగొట్టకండి. పబ్లిక్ రెచ్చగొట్టకండి. అనవసరం నష్టపోయి మీరు చెప్తున్నా.